ఇక నేపాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్నటువంటి తెలుగు వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు మంత్రి లోకేష్ ప్రత్యేక చొరవ చూపారు. తెలుగు వారిని రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఖాట్మాండ్ విమానాశ్రయం నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో 144 మంది బయలుదేరారు. అందులో 104 మంది విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. మిగిలిన 40 మంది తిరుపతి విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకున్న వారిలో స్వస్థలానికి చేరుకున్నారు. అయితే మంత్రి లోకేష్ సూచనల మేరకు ఎమ్మెల్యేలు విమానాశ్రయానికి హాజరై స్వాగతం పలికారు. నేపాల్లో చిక్కుకున్న ప్రతి తెలుగు వ్యక్తిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేటువంటి బాధ్యత తీసుకున్న మంత్రి లోకేష్కు ఏపీ వాసులు ధన్యవాదాలు తెలిపారు. చాలా చొరవ చూపించి మేము అక్కడ ఇరక్కపోయినాము. ఎవ్రీ 10 నిమిషాలకు ఒకసారి వీడియో కాల్ మాట్లాడుతూ మమ్మల్ని అరేంజ్ చేసి ఇక్కడ తీసుకున్నందుకు వాసుదేవ తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు. మీ అందరికి కూడా తిరుమల ప్రసాదం కూడా తెచ్చాము. ప్రసాదం అవును సార్, 50 మంది బయలుదేరాం సార్. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మా చేతులెత్తి జోడించి మమ్మల్ని నమస్కరిస్తున్నాము. మమ్మల్ని జాగ్రత్తగా ఇరుక్కుపోయిన దానివల్ల కాట్మండ్ నుంచి 10 నిమిషాలు ఒకసారి మమ్మల్ని వీడియో కాల్తో మాట్లాడుతూ మమ్మల్ని స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసి ఇక్కడ పిలుచుకున్నందుకు మేము చేతులు జోడించి ధన్యవాదాలు చెప్తున్నాము. ఎవరికి సార్? నారా లోకేష్ గారికి, మన తెలుగు మన సీఎం గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అలాగే ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఇచ్చారు కదా సార్. మన కలెక్టర్ చాలా భయభ్రాంతులయ్యారు. రాళ్లతో కడ్డీలతో వేయడం జరిగింది. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల భయభ్రాంతులయ్యి ట్యాక్సీలు ద్వారా బయట రావడం, వాళ్ళు స్టే చేసిన హోటల్స్లో కూడా దాడి చేసి వాళ్ళ వస్తువులను కూడా తీసుకెళ్లి భయభ్రాంతులు చేయడం కూడా జరిగింది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరి ఇద్దరు కూడా కలిసి ముఖ్యంగా నిన్న జరిగిన సూపర్ 6 హిట్ పథకానికి కూడా గౌరవనీయులు నారా లోకేష్ గారు రాకుండా ఈ యొక్క నేపాల్లో చిక్కున్న ఆంధ్రుల యొక్క బాగోగులు తెలుసుకొని ఎప్పటికప్పుడు గంటకు వాళ్ళ బాగోగులు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు, భోజనాలు అన్నింటినీ ఏర్పాటు చేసి వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్ పెట్టి ఆంధ్రాకు రప్పించి దాదాపు 104 మంది విశాఖపట్నం కడపలో దిగడం జరిగింది. ఇక్కడికి 40 మంది రావడం, సురక్షితంగా తిరుపతిలో రావడం జరిగింది. అందులో తిరుపతి వాసులు 10 మంది ఇక్కడ ఉండడం, వాళ్ళందరితో కూడా కలిసి మాట్లాడాము. వాళ్ళందరూ కూడా బాధలు పడి ఉన్నారు. చాలా ఏది ఏమైనా మన లోకేష్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ